ఆయనో తెలుగు తేజం. అలవోకగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. అరటిపండు వలిచినట్టు ఆంగ్లాన్ని నేర్పించగలరు. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించే గురువుల్లో చిరంజీవి పేరు తెలియని వారుండరు. ఎందరిలో అక్షర జ్ఞానాన్ని నింపిన మార్గదర్శి. ఉద్యోగులకు విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పించిన మాంత్రికుడు. యువతకు నిత్య స్ఫూర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ గురువు మేధా చిరంజీవితో స్పెషల్ ఇంటర్వ్యూ. డాక్టర్ చిరంజీవి గారు, సో మేధా 30 ఏళ్ల ప్రయాణం గురించి మా కోసం వివరిస్తారా? ఇట్ వాజ్ ఐ కెన్ సే ఇట్స్ ఎ వండర్ఫుల్ జర్నీ. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్కి ఆ రోజుల్లో అంత ప్రాధాన్యత లేని రోజుల్లో స్టార్ట్ చేసి ఈరోజు ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో కూడా స్పోకెన్ ఇంగ్లీష్కి ఇంకా ప్రాధాన్యత పెరిగిందనేది అందరికీ తెలిసిందే. 30 సంవత్సరాలు ఎక్కడో వైజాగ్లో ఒక చిన్న ప్లేస్లో స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ దాదాపు ఒక 20 బ్రాంచులు పెట్టి దాదాపు ఒక 1 మిలియన్ పీపుల్ 10 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాం. ఓకే, అప్పట్లోనే టోటల్గా ఈ జర్నీ 30 years జర్నీలో. అండ్ సక్సెస్ సాధించడం అంటే ఒక్కసారి సక్సెస్ సాధించడం ఎవరికైనా ఈజీయే, కానీ ఆ సక్సెస్ని కంటిన్యూస్గా నిలబెట్టుకోవడం అనేది ఇట్ నీడ్స్ ఎ లాట్ అండ్ లాట్ ఆఫ్ యూ. సో ఆ విధంగా చూస్తే 30 years ఈ జర్నీ చాలా హ్యాపీ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు ఒక గొప్ప సాటిస్ఫాక్షన్ ఏంటంటే మా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఒక ఏజ్ వాళ్ళు కాదు, స్టూడెంట్స్ ఉంటారు, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉంటారు కదా. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఏ ప్లేస్కి వెళ్ళినా మేధా స్టూడెంట్స్ ఒకరు ఇద్దరు ఉంటారు, ఎందుకంటే 10 లక్షల మంది కాబట్టి. సో ఇది మీకు చాలా గర్వకారణమైన విషయం కదండి. ఇట్స్ ఎ గుడ్ ఫీల్ అండి. అండ్ ఇట్స్ హ్యాపీ. రీసెంట్లీ ఈ 1 year నుండి కూడా మనం యానివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తూనే ఉన్నాం. ఓకే, ఎవ్రీ ఇయర్. ఓకే, సో ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రజల కోసం మీరేం చేయాలనుకుంటున్నారండి? ఎప్పుడు కూడా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ గివింగ్ బ్యాక్ యాజ్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ వీ కెన్ షో అవర్ గ్రాటిట్యూడ్. అంటే మనకు అన్ని ఇచ్చిన వాళ్ళకి తిరిగి ఇవ్వడంలో ఉన్న ఆనందం ఎందులో ఉండదు. ఎందుకంటే వెన్ యూ బ్రీత్ ఇన్ చేసినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఎగ్జైల్ బ్రీత్ అవుట్ చేసినప్పుడు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అందులో పర్టికులర్గా ఈరోజు మేధా అంటే చిన్న ట్యూషన్ సెంటర్ ఉండేది. అలాంటిది ఈరోజు ఇంటర్నేషనల్ రెప్యుటేషన్. ఎట్లా ఇంటర్నేషనల్ అంటే మీకు ఇండియాలో ఐ కెన్ సే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కావచ్చు, అమెరికన్ పామ్ బీచ్ అట్లాంటిక్ యూనివర్సిటీ కావచ్చు, వరల్డ్ టాప్ 8 యూనివర్సిటీస్లో ఈరోజు మేధా ఇన్స్టిట్యూట్ వెళ్ళి అక్కడ ప్రజెంటేషన్స్ ఇవ్వగలిగింది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద. అంటే ఇది మామూలు రెప్యుటేషన్ కాదు. ఇదంతా ఇచ్చింది ఎవరు అంటే మా స్టూడెంట్స్ అండ్ సో అలాగే మా స్టాఫ్ అండ్ ఇట్స్ అ టీమ్ సపోర్ట్ మొత్తం. అలాంటి స్టూడెంట్స్కి తిరిగి ఏమి ఇవ్వగలం అనుకున్నప్పుడు మేము ఇవ్వగలిగేది ఎడ్యుకేషన్ మాత్రమే, ఇంగ్లీష్ మాత్రమే. ఆ క్రమంలోనే మనం 1 year క్రితం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేసాం. 30th anniversary సెలబ్రేషన్స్లో భాగంగా 1 year మొత్తం ఫ్రీగా ఇవ్వాలి అనుకున్నాం. కంప్లీట్గా 1 year. ఓకే. ఆ క్రమంలోనే ఈ మరి అందరికీ ఇన్స్టిట్యూట్లు పెట్టడం ఇన్స్టిట్యూట్లో సాధ్యం కాదు కాబట్టి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నామండి. ఇప్పుడు ఈ ఆన్లైన్ ఫ్రీ కోచింగ్ లాస్ట్ బ్యాచెస్ ఇప్పుడు ఈ February 1st weekలో స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు ఈ ఆన్లైన్లో ఒక 32,000 మందికి ఆల్రెడీ కోచింగ్ ఇచ్చాం. సో ఇప్పుడు ఇది లాస్ట్ బ్యాచెస్ అనమాట. సాధారణంగా సెలబ్రేషన్స్ అంటే ఏదో ఫంక్షన్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు, బట్ మేము ఈ 1 year అంతా కూడా డిఫరెంట్ పీపుల్ని తీసుకోవడం, ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం, ఈ 1 year అంతా కూడా సెలబ్రేషన్స్ ఫ్రీ కోచింగ్ ద్వారా చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ రియలీ గ్రేట్ సార్. ఆ పీపుల్ అందరూ చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో సార్, ఈ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు కదా, సో దీని డీటెయిల్స్ ఏమైనా చెప్తారా మాకంటే? దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రీ కోచింగ్ యాక్చువల్గా లాస్ట్ వీక్ వరకే మొత్తం రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయాయి. ఓకే. మన రాజ్ న్యూస్ యాజమాన్యం ఏమన్నారంటే, సార్ ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, వి విల్ సపోర్ట్ యూ, రండి ఒక షోకి రండి, ఈవెన్ వీ విల్ టేక్ ఇట్ టు ద రూరల్ ఏరియాస్. మా ఛానల్ వల్ల కూడా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కదా, సో మీరు రండి. సో ఛానల్ నుంచి అయితే ఇంకా ఎక్కువగా రీచెస్ వస్తాయి. అవును, మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఐ థ్యాంక్ రాజ్ న్యూస్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్తున్నందుకు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అయ్యే బ్యాచెస్కి ఈ కోర్స్ యాక్చువల్గా ఆన్లైన్లో ఉంటుందండి. మొత్తం 1 month ఉంటుంది. డైలీ 1 hour క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ 7:30 to 8:30, ఎందుకంటే కన్వీనియంట్ టైం ఫర్ ఆల్.
ఎంప్లాయీస్ అయినా ఎవరైనా సరే ఇంటికి చేరుకునే టైం కాబట్టి 7:30 to 8:30 ఉంటుంది. అండ్ 1 month కోచింగ్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్తో పాటు ఇందులో మోటివేషనల్ సెమినార్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అండ్ గెస్ట్ లెక్చర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. 1 month డైలీ 1 hour క్లాస్. Okay, not only spoken English, it's a personality development classes also available. Yeah. Okay, it's really great opportunity. And ఇందులో కూడా ఇదంతా కూడా ఈ కోర్స్ ఎట్లా ఉంటుంది అంటే పర్టికులర్గా సెల్ఫ్ లెర్నింగ్. ఓకే, అంటే వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్గా ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అనే దాన్ని బేస్గా చేసుకుని ఎక్స్క్లూజివ్గా ఆన్లైన్ కోసం డిజైన్ చేసిన కోర్స్ ఇది. ఓకే, ఇదే కోర్స్ మామూలు రెగ్యులర్ డేస్లో ఎవరైనా నేర్చుకోవాలంటే మా ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాలంటేనే 6,000 ఫీజు ఉంటుంది. ఓకే, ఇదే 1 month కోర్స్, ఇదే క్లాస్, అదే ఫ్యాకల్టీ, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. 6,000 ఛార్జ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఆ 6,000 కోర్స్ కంప్లీట్గా ₹1 కట్టకుండా ఫ్రీగా ఇస్తున్నాం. ఓకే, ఎవరైనా వాడుకోవచ్చు. ఓకే. సో ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ సార్, ఎందుకంటే విద్యని అసలు ఏది పెట్టి కొనలేము, అలాంటి విద్యను మీరు అందిస్తానంటున్నారు. సో ఇట్ ఈస్ రియల్లీ థ్యాంక్స్ టు యూ. అండ్ సార్, ఈ ఇంగ్లీష్ అనేది మీరు అందించే ఈ స్పోకెన్ ఇంగ్లీష్, ఈ ఫ్రీ కోర్స్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చా? అవునండి. అండ్ ఇప్పుడు ఈరోజు ఇంగ్లీషు మా కోర్స్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ స్టాండర్డ్ కోర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు చాలామందికి అపోహలు ఉంటాయి. బేసిక్ కోర్సా, ఇది అడ్వాన్స్ కోర్సా, స్పోకెన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కోర్సా ఇలా అడుగుతూ అంటారు కదా, బేసిక్ అవగాహన ఉండాలి. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది బేసిక్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ ఇలా ఉండవండి. ఇట్స్ ఎ స్టాండర్డ్ కోర్స్. ఇది ఎవరు అంటే సాధారణంగా బేసిక్గా ఇంగ్లీష్ చదివి కొంచెం అర్థం చేసుకోగలిగే ఎబిలిటీ ఉన్న ఎవరైనా ఈ కోర్సులు చేయవచ్చు. ఓకే, మామూలుగా స్కూల్ చిల్డ్రన్ అయితే 7th క్లాస్ నుండి 7th, 8th, 9th, 10th ఇంకా అబోవ్ ఎవరైనా, జాబ్ ఆస్పిరెంట్స్, ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, హౌస్ వైఫ్స్, నాట్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్. ఏజ్తో సంబంధం లేదు, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, ఎవరైనా సరే ఈ కోర్సు చేరొచ్చు. ఎందుకంటే మేము బైలింగ్వల్ చెప్తాం, అంటే ఇంగ్లీషు, తెలుగు రెండు. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఈ కోర్సు జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది రూరల్ ఏరియాస్ నుండి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఉంటారు. అందుకని చెప్పి ఎవరైనా ఫాలో అవ్వచ్చు అండి. దీనికి సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తూ ఉంటాం కాబట్టి ఇది ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి చాలా మందికి ఏముంటుందిలే అన్న ఒక ఫీలింగ్ కూడా ఉండొచ్చు అండి. బట్ ఇట్స్ హైలీ ఇంటెన్సివ్ కోర్స్, చాలా చక్కగా ఉంటుంది, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సార్ ఒక డౌట్, యాక్చువల్లీ చాలా మంది ఆన్లైన్లో అంటారు, ఆన్లైన్లో నేర్చుకోలేము అని కూడా అపోహపడుతుంటారు. సో దీని గురించి మీరేమంటారు? అంత ఈజీ కాదు ఆన్లైన్లో. ఒక జనరలైజేషన్ ట్రాప్లో ఉన్న వాళ్ళు మాట్లాడే మాట అండి. ఈరోజు ప్రపంచం మొత్తంలో టెక్నాలజీ రూల్ చేస్తున్న ఈ వరల్డ్లో పెద్ద పెద్ద అడ్మినిస్ట్రేషన్స్ దగ్గర నుండి లెర్నింగ్ మొత్తం ఆన్లైన్కి వచ్చేసింది. ఈరోజు పిహెచ్డీలు కూడా ఆన్లైన్, పెద్ద పెద్ద ప్రెస్టీజియస్, వరల్డ్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీల్లో ఆన్లైన్లో కూడా పిహెచ్డీలు చేసే అవకాశం ఉంది. ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాస్ చేస్తున్నాం, డిగ్రీస్ చేస్తున్నాం. మరి అవన్నీ ఆన్లైన్లో అయినప్పుడు ఇంగ్లీష్ రాదు, ఇది సాధ్యం కాదు అనేది లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎర్నింగ్ ఆర్ లెర్నింగ్ 100% నిజం కాదంటారు. రెండే అండి. ఎర్నింగ్ కానీ లెర్నింగ్ కానీ ఈరోజు ఆన్లైన్లో 90% అవుతుంది, 10% బయట అవుతుంది. సో కాబట్టి లెర్నింగ్ అయినా ఎర్నింగ్ అయినా ఏదైనా సరే ఆన్లైన్లో సాధ్యం కాదు లేదండి. ఓకే, దీనికి పట్టుదల కృషి కూడా చాలా అవసరం అంటారు. అంతేకాదండి. అయితే ఎందుకు అట్లా అంటారు అంటే చాలామంది అవగాహన లేక, ఒకటి వీళ్ళు సీరియస్గా లేకపోవడం, లేదా చెప్పేవాళ్ళు వీళ్ళని హోల్డ్ చేయలేకపోవడం, ఆ క్యూరియాసిటీ, ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోవడం. ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. మేము స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ 2 years నుండి ఆన్లైన్ బ్యాచెస్ చాలా కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ బ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాం కదా. నిజంగా సక్సెస్ఫుల్గా చేసి ఉండకపోతే ఇన్ని బ్యాచ్లు, ఇన్ని వేల మంది వచ్చి ఉండేవాళ్ళు కదా. ఇట్స్ ఎ టెస్టెడ్ అండ్ ట్రస్టెడ్ ప్రోగ్రామ్. కాన్ఫిడెంట్గా ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి. అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండదో, ఆ లేజీగా ఉంటారో, ఇలాంటి వాళ్ళు ఎక్స్క్యూజెస్ వెతుక్కుంటూ ఉంటారు. ఆబ్వియస్లీ సార్, వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఆన్లైన్ అంటే ఆన్లైన్లో ఏమొస్తుంది అండి, పోనీ ఆఫ్లైన్ రోజు ఇన్స్టిట్యూట్ రా అంటే రోజు మనం ఏం వెళ్తూ ఉంటాం. అంటే వీళ్ళు ఏదో ఎక్స్క్యూజ్ చెప్తారు. బట్ నిజంగా నేర్చుకోవాలని కనుక ఉంటే ఖచ్చితంగా దే కెన్ లెర్న్. ఈ నేర్చుకోవాలనే తపనున్న వాళ్ళకి ఈ ఆపర్చునిటీ బెస్ట్ అంటారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇదే కోర్స్ మళ్ళీ నెక్స్ట్ మంత్ వాళ్ళ మీద ఫోన్ చేస్తే మేము 6,000 చెప్తాం. అంటే త్వరగా నేర్చుకోవాలనే ఖచ్చితంగా ఆసక్తి, పట్టుదల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ టెక్ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి ఇందులో. సో సార్, కోర్స్ జాయిన్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఇది కొంచెం మాకు సింపుల్ అండి. ఇప్పుడు మేము ఈ కోర్స్ కూడా ఆన్లైన్లో పెడుతున్నప్పుడు ఒకటేమో
జూమ్ ద్వారా కండక్ట్ చేస్తాం, ఇంకోటి వెబినార్ ద్వారా కండక్ట్ చేస్తాం, అలాగే యూట్యూబ్ లైవ్ ఇస్తాం. అంటే అందరికి ఈజీగా ఉండడానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఈజీగా ఉండడానికి మేము క్లాసులు కండక్ట్ చేసే విధానం కూడా సింపుల్గా ఉంటుంది. మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఒకటి ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి మీరు అడిగారు. దీనికి రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఏం లేదండి, సింపుల్గా మేము ఇప్పుడు ఒక నంబర్ ఇస్తాం కదా స్క్రీన్ మీద, ఆ నంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తారు. ఆ లింక్లో వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్, డీటెయిల్స్ ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. నెంబర్ 1. ఇంకొక పద్ధతి ఏంటంటే కాల్ చేసినప్పుడు, ఎందుకంటే కంటిన్యూస్గా చాలా కాల్స్ వస్తుంటాయి కదా, సాధ్యం కాదు కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ ఆ నంబర్కి వాట్సాప్ చేస్తే చాలు. వాళ్ళకు ఆటో రిప్లై కింద వెంటనే వాళ్ళ వాట్సాప్కి ఒక 2 minutesలో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ లింక్ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ లింక్ పొందొచ్చు, లేదా వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ వాట్సాప్ చేసినా వాళ్ళకి ఆటోమేటిక్గా వాట్సాప్కి రిజిస్ట్రేషన్ లింక్ వెళ్ళిపోతుంది. ఇది ఆల్టర్నేటివ్. అండ్ సో కొన్నిసార్లు మనం ఇప్పుడు స్క్రీన్ మీద వీలైతే ఆ QR కోడ్ కూడా మనం ఇస్తాం. వాళ్ళ QR కోడ్ స్కాన్ చేసి కూడా రిజిస్ట్రేషన్ లింక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆల్టర్నేట్ ఆప్షన్స్ బాగున్నాయి సార్. ఇలా అంటే కాల్ ఒకవేళ సంథింగ్ అన్నీ కూడా అందరూ బిజీగా రావడం వల్ల డిసప్పాయింట్ అవ్వకుండా ఇలా వాట్సాప్ త్రూ ఒకటి, ఇంకా QR కోడ్ ఒకటి, బాగుంది సార్, ఐడియా బాగుంది సార్. వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారు అంటే తర్వాత మేము ఏం చేస్తామంటే వీళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఓకే, వీళ్ళకి ఏమైనా నేర్చుకునేందుకు సర్టిఫికేట్స్ అలాంటివి ఇస్తారా అండి? ఉండదండి, స్పోకెన్ ఇంగ్లీష్కి సర్టిఫికేట్ ఉండదు, ఎందుకంటే మనం మాట్లాడడమే పెద్ద సర్టిఫికేట్, అక్కడే తెలిసిపోతుంది. సో ఈ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక 2-3 daysలో మనం ఏం చేస్తామంటే వీళ్ళందరినీ ఒక కమ్యూనిటీ క్రియేట్ చేస్తాం, మొత్తం బ్యాచ్ని. ఎందుకంటే గ్రూప్స్ అంటే నెంబర్లు ఒకవేళ షేర్ అవుతాయి కాబట్టి అది షేర్ అవ్వకుండా ప్రైవసీ మెయింటైన్ చేస్తూ వీళ్ళందరినీ కమ్యూనిటీలో యాడ్ చేసి, అంటే వీళ్ళ నెంబర్ వేరే వాళ్ళకి ఎవరికి షేర్ అవ్వకుండా సో యాడ్ చేసి ఆ కాషన్స్ అన్ని తీసుకొని వీళ్ళకి ప్రతిరోజు క్లాస్కి సంబంధించిన లింక్ మేము పోస్ట్ చేస్తాం. ఎవ్రీడే 1 hour ముందు క్లాస్కి సంబంధించిన లింక్ పోస్ట్ చేస్తాం. ఆ లింక్ క్లిక్ చేస్తే వాళ్ళు క్లాస్ అటెండ్ అయిపోవచ్చు. కానీ అది ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఆ లింక్ వెళ్తుంది. సో కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఓకే సార్, ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన నెంబర్ చెప్పగలరా? సో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన నెంబర్ 9100 9100. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన నెంబర్ 9100 390 91. ఓకే, 9100 39091. ఓకే, ఈ నెంబర్కి వాళ్ళు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, అండ్ QR కోడ్ కూడా స్కాన్ చేయొచ్చు. 3 విధాలుగా ఎలాగైనా రిజిస్టర్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఈ February 1st or 2ndకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి. రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఈ లోపే అయిపోతాయి. ఓకే, అవును, తొందరగా 4 days ఉంది, మ్యాక్సిమం చాలా తక్కువ టైం ఉంది. ఎంత ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే అంత మంచిగా ఈ ఫ్రీ కోర్స్ని వాళ్ళు నేర్చుకోవచ్చు అండ్ ఈ ఆపర్చునిటీ మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సాధారణ రోజుల్లో కొన్ని వేలు ఖర్చు పెడితే రావాల్సిన కోర్సు ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి నా అప్పీల్ ఏంటంటే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, గృహిణులు ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు, కోచింగ్ సెంటర్లు అందుబాటులో లేని వాళ్ళు, ఇప్పటివరకు పోస్ట్పోన్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇది లాస్ట్ ఆపర్చునిటీ కాబట్టి అందరూ వాడుకుంటారని ఈ కోర్సు జాయిన్ అయ్యి మా సర్వీసెస్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారని, ఇంగ్లీష్ నేర్చుకుంటారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక సోల్జర్కి AK-47 ట్రైనింగ్ ఎంతైతే అవసరమో ఈరోజు ప్రతి వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా అంతే అవసరం. ఎందుకంటే మీరు గ్రాడ్యుయేట్స్ తీసుకుంటే 90% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ కేవలం ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోవడం వల్ల వాళ్ళు అనుకున్న జాబ్స్ పొందలేకపోతున్నారు. బిజినెస్ పీపుల్ ఎంత బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని ఉన్నా, అన్ని రిసోర్సెస్ ఉన్నా కూడా ఈ ఇంగ్లీష్ భాష మీద కమాండ్ లేకపోవడం వల్ల బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయలేకపోతున్నారు. ఎంప్లాయీస్లో 72% ఆఫ్ ద ఎంప్లాయీస్ కేవలం ఇంగ్లీష్ భాష మీద పట్టు లేకపోవడం వల్ల కమ్యూనికేషన్ చేయలేక అండ్ గంటలో చేయాల్సిన పని 2-3 గంటలు తీసుకొని అండ్ అఫీషియల్ లెవెల్ అండ్ ఆఫీసర్స్ లెవెల్లో చాలామంది స్ట్రెస్కి గురవుతున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం పిల్లల చదువుల్ని సూపర్వైజ్ చేయలేక సతమతమవుతున్న హౌస్ వైఫ్స్ ఎంతోమంది ఉన్నారు. అండ్ ఇల్లే కాకుండా ఉద్యోగం చేస్తూ ఇంటిని చూస్తూ ఇలా ఇంట బయట అన్ని మేనేజ్ చేస్తున్న హోమ్ మేకర్స్ ఉన్నారు. ఈ సూపర్ మామ్స్ అంటాం. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకునే మనం ఒక మంచి అవకాశం ఇద్దాం అని చెప్పి, ఎందుకంటే మనకు 30 సంవత్సరాలుగా ఈ పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇచ్చిన జనాల కోసం తిరిగి ఏదైనా ఇవ్వాలని మంచి సదుద్దేశంతో మేము చేస్తున్నాం. దానికి రాజ్ న్యూస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం ఇట్స్ అ గుడ్ థింగ్. ఆబ్వియస్లీ సార్,
ఇంకా ఛానల్ నుంచి మంచి సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చాలా మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇంకా కొన్నిసార్లు వాళ్ళకి ఆపర్చునిటీ లేకపోవచ్చు సార్, వాళ్ళకి ఆసక్తి ఉన్న ఆపర్చునిటీ లేకపోవడం వల్ల ఆగిపోయి ఉండొచ్చు. కానీ ఈ సిచ్యువేషన్ మీరు ఇప్పుడు క్రియేట్ చేశారు కదా, సో ఈ యొక్క ఫ్రీ కోర్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకుని నేర్చుకుంటారు సార్ షూర్గా. అండ్ మీకైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఒక డౌట్ సార్, యాక్చువల్లీ మీకు అసలు ఈ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, ఇలా ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని ఎలా వచ్చింది సార్ ఈ థాట్? ఎందుకు అంటే యాక్చువల్గా నేను మామూలుగా 10th క్లాస్ అంత తెలుగు మీడియం చదువుకున్నాను చిన్నప్పటి నుండి. నేను 10thలో ఫెయిల్ అయ్యాను. తెలుగు 10thలో ఇంగ్లీష్లోనే ఫెయిల్ అయ్యాను, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాను, డిగ్రీ ఫెయిల్ అయ్యాను. ఆ టైంలో మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, దీని ఇంపార్టెన్స్ చెప్పేవాళ్ళు లేరు. ఇంగ్లీష్ అంటే యూస్ టు గెట్ స్కేర్డ్, బాగా భయపడేవాడిని. యాక్చువల్లీ మ్యాథ్స్ అంటే భయపడతారు సార్, మీరు ఇంగ్లీష్ అంటే? నేను ఇంగ్లీష్ అంటే చాలా భయం అన్నమాట. అలాంటి నేను ఒక చిన్న సంఘటన ఏదో సీరియస్గా తీసుకొని ఎందుకు నేర్చుకోలేము అనుకున్నప్పుడు 3 నెలల్లో నేర్చుకున్నాను. 7-8 సంవత్సరాలు ఏ భాషకైతే నేను బాగా భయపడ్డానో దాన్ని 3 monthsలో ఇంగ్లీష్ నేర్చుకున్నాను. అప్పుడు అనిపించింది ఇంత ఈజీగా నేర్చుకోగలిగే ఇంగ్లీష్గా నేను ఇంత భయపడింది, నాలాంటి వాడు నేనే నేర్చుకోగలిగింది, ఎవరికైనా నేర్పించవచ్చు అని చెప్పి ఎందుకు నేర్పించలేమని స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెట్టాను. ఆ ప్రయాణం ఈరోజు ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది. 30 years మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎందుకంటే ఈరోజు మనం మేధా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఒక బెంచ్ మార్క్ సెట్ చేసాం, స్పోకెన్ ఇంగ్లీష్ హాస్పిటల్. దీన్ని స్పోకెన్ ఇంగ్లీష్ సింప్లిఫైడ్ అంటే ఎట్లా ఉంటుందంటే మనది ఈ బంబాస్టిక్ గ్రామరు ఏవో చెప్పకుండా మెయిన్గా మా ఫోకస్ అంతా స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడానికి కావాల్సిన వెరీ బేసిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ ఇందులో వస్తాయండి. అంటే ఇప్పుడు ఈ ఇంగ్లీష్ భాష మీద గ్రిప్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ పెరుగుతూనే ఉంటాయి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ వండర్ఫుల్ కోర్స్ అండి. ఎనీబడీ కెన్ జాయిన్. ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇది ఇవాల్టి మేధా చిరంజీవి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.